అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షురాలకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఉద్యమ నాయకులందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాణి దుర్గావతి జయంతి సందర్భంగా ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ఇచ్చేసిన అన్నలకు, అక్కలకి అందరికీ కూడా పేరు పేరున విప్లవాభినందనలు తెలియజేస్తున్నా. విప్లవాభినందనలు అనే అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా మనం అందరం కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది కనుకనే విప్లవాభినందనలు చెప్తున్నా. ఈరోజు ఈ వేదికగా రాణి దుర్గావతి గోండ్వానా సామ్రాజ్యానికి ఒక రాణిగా నిలబడింది. ఆ రాణి స్ఫూర్తితో అనేక మంది మహిళా వనితలు మన ఆదివాసి సమాజంలో ఉండడం, ఇప్పటికీ కూడా పోరాటాలు వాళ్ళ స్ఫూర్తినే తీసుకొని ఉద్యమాలు చేస్తున్న ఆదివాసి వనితల్ని చూస్తున్నాం. కానీ మనలో ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది తగ్గిందని నేను భావిస్తున్నా. ఎందుకు అనంటే, నాగరికత తెలియని సమాజంలోనే రాణి రుద్రావతి ఒక సామ్రాజ్యాన్ని రాణి అవ్వగలిగింది, ఒక రాజ్యాన్ని ఏలగలిగింది. కానీ ఈరోజు మనం సమ్మక్క సారక్క ఎవరి మీద ఫైట్ చేసి వాళ్ళు అమరులయ్యారు అనేది కూడా మనకు తెలుసు, వాళ్ళ ఉద్యమ చరిత్ర తెలుసు. కానీ ఈరోజు మన హక్కుల్ని మనం కాలరాయబడుతుంటే ఉద్యమించే చైతన్యం మనం కోల్పోయామా అనేది ఇప్పుడు పరిస్థితులు దారితీశాయి. ఏ విధంగా అంటే, అభం శుభం తెలియని ఆదివాసీలకి వాళ్ళకి ప్రశ్నించడం తెలియదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ప్రశ్నిస్తే రాణి రుద్రావతి లాంటి వ్యక్తులు, సమ్మక్క సారలక్క లాంటి వ్యక్తులు, ఎంతో మంది ఉద్యమ నాయకత్వాన్ని వహించిన వీరవనితలు ఇదే ఆదివాసీల నుండి పుట్టుకొస్తారని చెప్పేసి మర్చిపోతున్నట్టున్నాం. మనం ఆ స్ఫూర్తిని కూడా నింపుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఈ రోజు మనకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కాలరాస్తున్నారు. ఆ హక్కుల్ని మనం ప్రశ్నించకుండా తప్పుదారిలో మన హక్కుల్ని ఏ విధంగా అణచివేస్తున్నారు అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు భూమి మీద మన హక్కు ఉన్నది. ఆ హక్కుతో పాటు ఆదివాసి వనితలకు కూడా ఈ భూమి మీద చేసే హక్కు ఉన్నది. ఆదిమ సమాజంలోనే నాగలి కనిపెట్టింది మహిళనే, వ్యవసాయం చేసింది మహిళనే. అంటే ఆనాడే ఆదిమ సమాజంలోనే మహిళలు ఎంతో మంచి ఆలోచన జ్ఞానాన్ని ఉంచుకొని ఆ రోజే మంచి చైతన్యంగా ఆలోచించి ఒక కుటుంబాన్ని పోషించడం జరిగింది. కానీ ఈ రోజు మనం చదువుకుంటున్నాం, చదువుతో పాటు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, సమాజాన్ని తెలుసుకుంటున్నాం, ఇంకా విజ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. కనుక మనకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు మనకు హక్కుల్ని ఏ విధంగా కాలరాస్తున్నారో హక్కుల్ని ఎట్లా సాధించుకోవాలి అనేది ఆలోచించే తరుణంలో ఒకటే ఒక మార్గం, మనం విద్య అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని ఇప్పటి వరకు మనం ముందుకు వచ్చాం. ఆ విద్య మనల్ని ఏ విధంగా మార్పు తీస్తుంది అని అంటే, ప్రశ్నించే వైపుగా మార్పు తీసుకొస్తుంది. కనుక మనం ఖచ్చితంగా మనకు చట్టాలని ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను అన్నిటిని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు చట్టాలలో ఉన్న లుసుగుల్ని మనం ప్రశ్నించి మన హక్కుల్ని కాపాడుకునే విధంగా మనం తయారవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ వేదిక సందర్భంగా. అదే విధంగా అనేక మంది ఉద్యమ నాయకులు ఇక్కడ కూర్చున్నారు. పేరుకే మహిళా సాధికారత అభివృద్ధి సదస్సు, కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద లీడర్లంతా కూడా పురుషులే ఉన్నారు వేదిక మీద. అంటే నేను ఇక్కడ నా ఉద్దేశం ఏంటిదంటే, పురుషుల్ని మన వేదికలకి రావద్దు అని చెప్పడం కాదు, రావాలి, వాళ్ళ సపోర్ట్ మనకి ఎప్పటికీ ఉండాలి. ఎందుకంటే ఆదిమ సమాజం తర్వాత స్త్రీ పురుష సమానత్వం అనేది మన రాజ్యాంగంలో రాసుకున్నాం తప్ప అమల్లోకి నోచుకోని పరిస్థితికి నెట్టబడుతున్నాం. అదే విధంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఒకప్పుడు ఆదివాసీలు ఆడ మగ సమానత్వంతో మెలిగే పరిస్థితి నుండి ఒక విధంగా మహిళని ఏ విధంగా చూస్తున్నారనేది కూడా మన సమాజంలో కూడా చూస్తున్నాం. కనుక ఈ విధమైన సమాజంలో మనం ఎదిగి నెగ్గి ఉద్యమం వైపు నడవాల్సి వచ్చినప్పుడు, మనం ప్రశ్నించే పరిస్థితికి నెట్టబడినప్పుడు ఖచ్చితంగా ఈ వేదిక మీద ఉన్న నాయకత్వం లాంటి వ్యక్తులు ఉండాల్సిందే. కానీ మనం కూడా ఆ నాయకత్వాన్ని కొంతవరకే ఆసరాగా తీసుకొని అనేక ఉద్యమాలకి మనమే నాంది పలకాల్సిన అవసరం అయితే ఉంటుంది. కనుక మీరందరూ కూడా నెక్స్ట్ మనకు ప్రత్యేకమైన సదస్సు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వేదిక మీద అందరు మహిళలే ఉండి
మాట్లాడగలిగే శక్తిని సాధించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు అధ్యక్షురాలు, ఈ అధ్యక్షత వహించాల్సిన వేదికకు ఉన్న అధ్యక్షురాలు కూడా కొంత భయపడే సందర్భం కూడా నేను చూస్తున్నా. అంటే మనం ఇంకా ఏ విధమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాం అనంటే, మనం మాట్లాడితే ఎదుటివాడు ఏమనుకుంటాడో అనే ఇంకా ఆ పరిస్థితిలోనే ఉన్నాం. కానీ మనం మాట్లాడేది ఏదున్నా, ఒక్క మాట అయినా, రెండు మాట అయినా ఖచ్చితమైన మాట అయి ఉండాలి. అప్పుడే మనం మాట్లాడినంత కాలం కూడా ఈ సమాజం అదే విధంగా మనల్ని చూస్తూ ఉంటది. ఈ రోజు చాలా మంది కూడా చూస్తున్నాం, ఆదివాసీలకి, లంబాడలకి జరుగుతున్న ఒక ఉద్యమాన్ని కొంతమంది ఆసరాగా చేసుకుంటున్నారు. అంటే అందులో మూడవాడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే మనం చూస్తున్నాం. అంటే ఈ విధమైన రాజ్యాంగబద్ధంగా మనకు కల్పించాల్సిన హక్కులు, వాళ్ళకు కల్పించాల్సిన హక్కులు ఏ విధమైన ప్రయోజనాలు లేకుండా మనకు దక్కాల్సిన హక్కుల్ని కూడా కాలరాస్తున్న పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాలు శోధ్యం చేస్తున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నా. అంటే ఈ విధమైన అవసరాల రీత్యా మనం హక్కులు అడుగుతున్నాం తప్ప, వీళ్ళు అడుగుతారు హక్కుల్ని ఎవరికి అమలు చేయాల్సి వస్తుంది అని అంటే హక్కుల్ని మళ్ళీ ప్రభుత్వాలే అమలు చేయాలి. అంటే అడిగి 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 వాళ్ళే ఇసుకుపోతారు. మనకు అవసరమే ఉంది, ఉద్యమించేంత వరకు ఉద్యమిస్తారు, మనకేం అవసరం ఉంది. ఈ విధమైన పరిస్థితులు నెట్టబడుతున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కొన్ని కుట్రలు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను వస్తున్నప్పుడు మనకు సత్తుపల్లి ప్రాంతానికి వచ్చేసరికి, ఒకప్పుడు నేను సత్తుపల్లి వచ్చినప్పుడు ఓపెన్ మైనింగ్ లేదు. కానీ ఈ రోజు మైనింగ్ పేరుతో మన భూములే మనకు లాక్కొని, మన భూముల్లో దక్కాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ వనరులు కూడా మనకి సమకూర్చలేని పరిస్థితికి మనం నెట్టబడుతున్నాం. అంటే ఈ రోజు భూమిని కోల్పోవడంతో పాటు మన హక్కుల్ని కూడా కోల్పోతున్నాం. అంటే రీహాబిటేషన్, రీప్లేస్మెంట్ అనేది ఏదైతే ఉందో అది సరైన పద్ధతిలో అమలు చేయలేని పరిస్థితికి మనం నెట్టబడుతున్నాం. కనుక ఈ రోజు మైనింగ్ పేరుతో, అనేకమైన ప్రాజెక్టుల పేరుతోని ఈ రోజు మనకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాలరాస్తున్న పరిస్థితి, ప్రభుత్వాలు ఆ వైఖరిని అమలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక ఖచ్చితమైన పద్ధతిలో మనకున్న రిజర్వేషన్ ని ఏదైతే మనం కొట్లాడుతున్నామో అదే విధంగా మన హక్కుల సాధన కోసం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు మన రిజర్వేషన్ ఒక్కటే పరిష్కారం కాదు. మనకు దక్కాల్సిన హక్కులు, మనకు దక్కాల్సిన చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాల అమలు కోసం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కనుక మనం అందరం కూడా చట్టాల మీద, మనకు దక్కాల్సిన హక్కుల మీద, అదే విధంగా ఈ రోజు రిజర్వేషన్ అమలులో ఉన్న లుసుగుల్ని ప్రభుత్వాలే వాటిని సరైన పద్ధతిలో పరిష్కారం చూపించాల్సిందిగా కోరుతూ, మనం అందరం కూడా అన్ని పరిష్కార మార్గాలే దొరకవు, ఉద్యమ మార్గం కూడా ఒకటి ఉంటది. కనుక మనం ఉద్యమించి మన గొంతుకని ఢిల్లీ వరకు తీసుకెళ్లగలిగితేనే మన పరిష్కారాలు అవుతాయి. ఎందుకనంటే ఈ రోజు రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది. రాజ్యాంగంలో చట్టబద్ధత అనేది లేనంత వరకు, అసెంబ్లీలో అమలు చేయనంత వరకు, ఖచ్చితంగా దాని అమలుకు మనం నోచుకోనంత వరకు కూడా పరిష్కారం కావు. గనుక ఢిల్లీ వరకు వెళ్ళి అవి చట్టబద్ధంగా జరగాల్సిన పద్ధతిలో పార్లమెంట్ లో అమలు చేసే విధంగా కొట్లాడితేనే అవి అమలవుతాయి. కనుక మనం అమలయ్యేంత వరకు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కనుక మనం అందరం మన హక్కుల సాధన కోసమే ఉద్యమిస్తాం. మహిళలు మేలుకోవాల్సినది అవసరం ఉన్నది. ఎందుకనంటే ఈ రోజు మహిళలు ఇంటికే పరిమితం గారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏ విధంగా ఉంటున్నాయంటే టీచర్ ఉద్యోగాలు, నర్సుల ఉద్యోగాలు, స్థానికమైన ఉద్యోగాలు. మనకు జీవో నెంబర్ 3 వచ్చినాక స్పెషల్ డిఎస్సి వచ్చింది. ఆ స్పెషల్ డిఎస్సి లో పాటు అనేకమైన ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఎందుకంటే బాలగోపాల్ గారు లాంటి ఒక మానవ హక్కుల వేదిక నుండి ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఆదివాసీలకి ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి, వాళ్ళకు ఒక జీవోలు ఉండాలి, వాళ్ళకు సరైన పద్ధతిలో అమలు చేసే ప్రభుత్వాలని అడగాలి అని చెప్పేసి ఒక జీవో నెంబర్ 3 అమలు చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 3 ఎవరికి సడు చప్పుడు కాకుండా సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది. ఆ కొట్టేసిన తర్వాతలకి ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి అని అంటే మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరికి వెళ్తున్నాయో, ఎవరు అవి దోచుకుంటున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన హక్కు ఏదైతే ఉందో హక్కుని మనం కోల్పోయామని చెప్పేసి కూడా గుర్తించాలి. అదే విధంగా ఈ రోజు వేదికలో ఎంతో కష్టపడి చిన్నప్పటి నుండి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన మన పద్మా మేడం కనిపిస్తున్నారు, మళ్ళీ నేను కనిపిస్తున్నా, కొంతమంది మహిళలు కనిపిస్తున్నారు. అన్న ఉన్నతమైన ఉద్యోగాలు చేయాల్సి వస్తే, చదువులు చదవాల్సి వస్తే ఖచ్చితంగా మనకు మాత్రం
ఆ రిజర్వేషన్ అయితే దక్కట్లేదని నేను భావిస్తున్నా. ఎందుకనంటే ఈ రోజు రిజర్వేషన్ల కోసం మన వర్గీకరణ కోసమా లేకపోతే వాళ్ళని తీసేయాలని కొట్లాడుతున్నామా అని అంటే, ఈ రోజు రిజర్వేషన్ చెందేది ఒక తెగ చెందుతుంది కనుక ఆ తెగ చెందుతుంది కనుకనే ఈ కొట్లాడమని. లేదు అని అంటే మనం ఉద్యమించాల్సిన అవసరం లేదు, మనం ఇంత పోరాడాల్సిన అవసరం లేదు. అంటే మనం రిజర్వేషన్ ఉన్నదే తక్కువ రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ లో పురుషులు ఉంటారు, మహిళలు ఉంటారు. మహిళలకి చెందాల్సినది ఒకటే ఒక సీట్ ఉంటుంది. ఇక్కడ నుండి మనం చదువుకొని ఉన్నత ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా, ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళాలన్నా చాలా కాంపిటీషన్ ఉంటది. ఇట్లాంటి కాంపిటీషన్ లో నెగ్గుకొని రావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది మళ్ళీ వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించి మనకి రాకుండా చేసే పరిస్థితి ఉంటది. ఎందుకంటే మనకి పలుకుబడితో పాటు ఆర్థికమైన, సామాజికమైన వెనుకబడితనం ఉంది కనుక మన ఆర్థిక సామాజిక వెనుకబడితనం వల్ల కూడా మన ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నాం, ఉన్నతమైన చదువులు చదువుకోలేకపోతున్నాం. కనుక ఖచ్చితంగా మనం ఉద్యోగాల్లో కావాలంటే రిజర్వేషన్ అమలు అనేది ఖచ్చితంగా చెయ్యాలని కొట్లాడాలి. కనుక మనం అందరం కూడా ఆ వైపు ఉద్యమిస్తేనే ప్రతిది కూడా సాధించగలుగుతాం. ఈ మిగతా విషయాలన్నీ కూడా మన అరుణ్ మాట్లాడతాడు. నేను ఇంతవరకు పరిమితం అవుతున్నా. కనుక మీరు అందరూ కూడా ఈ వేదికని స్ఫూర్తిగా తీసుకొని సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితోనే మీరందరూ కూడా ఉద్యమించాల్సిందిగా కోరుతూ పేరు పేరున సెలవు తీసుకుంటున్నా. వేదిక కూడా సెలవు తీసుకుంటున్నా.